ఉదయం ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులు సహా వివిధ అంశాలపై మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల రూపాయల పనులకు ఆమోదం తెలపనుంది. దీంతో పాటు వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రతిపాదించిన అంశాలను మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ కీలక సమావేశం నేడు జరగనుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుంటా కూడా అధికారంలోకి వచ్చిన ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఆ పక్క రాష్ట్రం అభివృద్ధి పనుల్లో దూసుకుపోవడం, మరో పక్క ఆ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం కూడా ఎన్డీఏ కూటమి కసరత్తులు మొదలు పెడతా ఉంది. ఇప్పటికే పలు సంక్షేమ అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన ఎన్డీఏ కూటమి మరింత కార్యక్రమాలకి పదును పెట్టడానికి అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఓ పక్క జంగిల్ క్లియరెన్స్ చేసి అమరావతిలో గానీ ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చిన ఆ ప్రధాన అంశాలను పూర్తి చేయటం గానీ, అలాగే ఏదైతే సూపర్ 6 పథకాలు కానీ మొత్తంగా చూసుకుంటే ఒక్కొక్క కార్యక్రమం పూర్తి చేసుకుంటా అడుగులు ముందుకు వేస్తున్న ఎన్డీఏ కూటమికి సంబంధించి మరొకసారి ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఈ కీలక సమావేశంలో ముఖ్యంగా అమరావతి నిర్మాణంతో పాటు ఆ వివిధ శాఖల్లో అయితే పనులపై చర్చ జరగనుంది. అలాగే ఏదైతే ఇప్పటికే అమరావతి మొత్తం రాజధాని ప్రాంతం మొత్తం కూడా జంగిల్ క్లియరెన్స్ తో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉంది. నేటికి కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ పదవి ప్రమాణ స్వీకారం చేసిన ఆ గంట సేపటి తర్వాత ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలు పెట్టారు. నేటికి కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతానే ఉన్నాయంటే ఆ గత 5 సంవత్సరాలుగా కూడా 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ రాజధాని ప్రాంతంలో ఇప్పటికే దాదాపుగా 30% నిర్మాణాలు జరిగాయి. ఐఏఎస్ క్వార్టర్స్, ఐపీఎస్ క్వార్టర్స్, రాష్ట్ర మంత్రుల క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే వివిధ శాఖల కార్యదర్శుల క్వార్టర్స్, అలాగే జర్నలిస్టుల కాలనీ మొత్తంగా చూసుకుంటే ఏదైతే అభివృద్ధి పరంగా పూర్తిగా ఆగిపోయిన రాజధాని ప్రాంతం మొత్తాన్ని కూడా ఇప్పటికీ ఆ జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తున్న పనులుంది. అలాగే ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో అమరావతి నిర్మాణం గురించి ప్రధానంగా చర్చ జరగనుంది. దానికి వివిధ అనుమతులతో పాటు వివిధ కార్యక్రమాలకు ఆమోదముద్ర వేయనున్నారు. అలాగే వివిధ శాఖల్లో ఏదైతే ఎన్నికలకి ముందు గానీ ఎన్నికల తర్వాత గానీ నిధులు లేక పెండింగ్ లో ఉన్న ఆ శాఖలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి ప్రధానంగా కూడా అధికారులు చర్చించి వాటికి వివిధ ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే ఆ ప్రధానంగా చూసుకుంటే రాజధాని ప్రాంతం అభివృద్ధి కోసం కేటాయిస్తున్న 24,276 కోట్ల పనులకైతే ఆ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీనికి సంబంధించిన కీలక దస్త్రాలు ఇప్పటికే సీఎం పేషీ నుంచి ఆ వివిధ శాఖలకు వెళ్లి అక్కడి నుంచి అప్రూవల్ అయ్యి సీఎం పేషీకి వచ్చిన పరిస్థితి ఉంది. అక్కడ 24,200 కోట్ల రూపాయల పనులకైతే ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే వివిధ పరిశ్రమలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని కలిసిన దాఖలాలు కనపడతా ఉన్నాయి పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో స్థాపించడానికి. అలాగే దీనికి సంబంధించి ఈ రోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ప్రధానంగా వివిధ ఇంటర్నేషనల్ కంపెనీలకు సంబంధించి భూ కేటాయింపులపై కూడా ఆ కేబినెట్ లో చర్చించి ఆ కొన్ని పరిశ్రమలకు సంబంధించి ఆమోద ముద్ర కూడా వేయనున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా గత 2 నెలల క్రితం కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ వరదలతో బుడమేరు పెద్ద ఎత్తున కూడా బుడమేరు బిజ్జి పొంగి పొర్లి ఆ విజయవాడ మొత్తాన్ని కూడా ఆ ముంపుకు గురి చేసిన పరిస్థితులు మనకు తెలిసిందే. ఈ ముంపు గురి చేసిన ఆ ప్రాంతంలో ప్రజలు మొత్తం కూడా అతలాకుతలం అయిపోయారు. ప్రజలు మొత్తం కూడా పలు రకాల ఇబ్బందులకు గురయ్యారు. తినటానికి లేదు, ఉండటానికి లేదు, కొనుక్కోవడానికి లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కల్పించిన వివిధ వసతులతో కొంత మేరకు బుడమేరు ప్రజలు ఆ ఊపిరి పీల్చుకున్న ఆ పరిస్థితి అయితే ఉంది. బుడమేరు ఆ వరద బాధితులు మొత్తం కూడా అయితే వారందరికీ కూడా
రుణాలు రీషెడ్యూల్ పై నిర్ణయానికి అవకాశం తీసుకునేటట్లు కూడా ఈ కేబినెట్ సమావేశంలో కనపడతా ఉంది. వారిలో ప్రధానంగా కూడా ఎవరైతే బాధితులందరికీ కూడా ఇప్పటికే వివిధ ఆస్తి కోల్పోయారు, ఏదైతే ఇంట్లో ఉన్న సామాగ్రి కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, అలాగే వివిధ రకాల జబ్బులకి గురయ్యారు వరద ప్రభావం వల్ల, వీరందరికీ కూడా వివిధ సౌకర్యాల దృష్ట్యా కూడా ఆ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ వివిధ కంపెనీలు రుణాలు ఇచ్చే బ్యాంకులు కానీ మొత్తాన్ని కూడా పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ సమావేశం ఏర్పాటు చేసి ఆయన కొన్ని సూచనలు సలహాలు చేయగా, వారు కొంత సూచనలు సలహాలు చేయగా వాటన్నిటికి సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం జరుగుతున్న ఈ కేబినెట్ కీలక సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన వివిధ పనులతో సహా వివిధ అంశాలపై మంత్రి మండలితో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది ఎన్డీఏ కూటమి. అలాగే సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన దాదాపుగా 24,276 కోట్ల రూపాయల పనులకు ఆమోద ముద్ర ఇప్పటికే వేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులు కేబినెట్ ఆమోదించే అవకాశం కనపడతా ఉంది. వివిధ ప్రాంతాలలో శాఖలు ప్రతిపాదించిన అంశాలను కూడా మంత్రివర్గంలో కీలకంగా అయితే చర్చించనున్నారు. ముఖ్యంగా ఏదైతే రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ఆ ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన, ఐకానిక్ బిల్డింగులకు సంబంధించిన మొత్తం 24,276 కోట్ల పనులకు పాలనాపరమైన ఆమోదం కోసం గురువారం మంత్రివర్గం ముందుకు రానుంది. ఇందులో భాగంగా దాదాపు 103 ఎకరాలలో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవనం నిర్మాణానికి కూడా అనుమతులు ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్ పై నుంచి సిటీ మొత్తం చూసేలా కూడా అసెంబ్లీ భవన నిర్మాణం చేయనున్నారు. ఇది ప్రధానంగా దేశంలో ప్రప్రథమంగా ఐకానిక్ గా ఉండే విధంగా కూడా చంద్రబాబు నాయుడు దీనికి రూపురేఖలు తీసుకురానున్నారు. ముఖ్యంగా రాజధాని గవర్నమెంట్ సిటీలో 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 42.3 ఎకరాల్లో నిర్మించే హైకోర్టు భవన నిర్మాణం కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ముఖ్యంగా 5 టవర్లకు సంబంధించి 4,608 కోట్లు 55 మీటర్ల ఎత్తులో నిర్మించే హైకోర్టు భవనానికి 1,048 కోట్లు ఖర్చు కానుంది. వీటితో పాటు జిఏడి టవర్, హెచ్ఓడి టవర్లు మొత్తం 5టిని నిర్మాణం చేయనున్నారు. అన్ని టవర్లు కలిపి దాదాపుగా 68,88,064 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం అయితే చేపట్టనున్నారు. ఇది దేశంలోనే ప్రప్రథమంగా అతి వెడల్పైన అతి విస్తీర్ణమైన టవర్లుగా కూడా ఆ చరిత్రలో నిలవనుంది. దాదాపుగా 5 టవర్లకు గాను మొత్తంగా 4,608 కోట్లు ఖర్చు చేయాలని కూడా ఇప్పటికే ఎన్డీఏ కూటమి నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. అన్ని టెండర్లను డిసెంబర్ నెలాఖరుకు ముగించి పనులు చేపట్టేలా కూడా కేబినెట్ లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉన్నట్లు కూడా కనపడతా ఉంది. 2025 నుంచి రాజధాని ప్రాంత నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం చేయాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వివిధ శాఖలకు సూచించిన పరిస్థితి ఉంది. సిఆర్డీఏ ఈ మేరకు రాజధాని ప్రాంతంలో పూర్తి స్థాయి పనులు ప్రారంభించడానికి కూడా సిఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఆమోదం తెలపనుంది. దీంతో ఏదైతే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎక్కడ అని వస్తున్న వాదనల మొత్తానికి కూడా చంద్రబాబు నాయుడు చెక్ పెట్టేది కూడా రాజధాని ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో అయితే ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించి కేబినెట్ సమావేశం పూర్తి నిర్ణయం తీసుకోనుంది.